హలో నమస్కారం, నేను నరేష్ నాయక్. శ్రీరామ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం. అలాగే ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో ప్రతి రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే తోటి రైతులకి షేర్ చేయండి. ఈరోజు వీడియో చేయాల్సినది ఏంటంటే ఐకా మందు గురించి అండి. ఇది పత్తి ఫీల్డ్లో ఉన్నాము. అయితే ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి రైతు కూడా అందరు రైతులకి షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఐకా మందు, శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళ మన ఐకా మందు చాలా బాగుంది. ఈ మందు బాగుండడం వల్ల దీనిని వేరే కంపెనీ వాళ్ళు దీన్ని ఫేక్ అని, డూప్లికేట్ అని రకరకాలుగా వీడియోలు చేసి రైతుల్ని మభ్య పెడతా ఉన్నారు, రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి మనం ఫీల్డ్లో ఉన్నాం, రైతు స్ప్రే చేశాడు. ఈ రైతు మాటల్లో మనం విందాం. అలాగే అంతకు ముందు మన కంపెనీ గురించి, ఏదైతే శ్రీరామ ఆర్గానిక్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీ గురించి చెప్తాను. అలాగే కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటిది అనేది కూడా చెప్తాను. ఈ రోజుల్లో ఏంటంటే శ్రీరామ ఆర్గానిక్స్ ముఖ్య ఉద్దేశం రైతుని మంచిగా పెట్టుబడులు చాలా పెరుగుతూ ఉన్నాయి. పెట్టుబడులు పెరుగుతున్న తరుణంలో పెట్టుబడులు తగ్గించి రైతు అప్పుల పాలు కాకుండా, అలాగే ఎక్కువ బెనిఫిట్స్ రావాలి, రైతుకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా రకరకాల మందులు, కెమికల్స్ వాడకుండా తక్కువ బెనిఫిట్స్లో రైతు లబ్ధికి చేరాలి, రైతు బాగుపడాలి అనే ఉద్దేశంతో శ్రీరామ ఆర్గానిక్స్ పనిచేస్తుంది. అలాగే మన కంపెనీ ప్రోడక్ట్లు ఏదైతే ఉంటాయో పూర్తిగా ఆర్గానిక్, అంటే కెమికల్ని తగ్గించి, వ్యవసాయంలో కెమికల్స్ని తగ్గించి ఆర్గానిక్ వ్యవసాయం వైపు నడిపించాలి రైతుల్ని అనే ముఖ్య ఉద్దేశంతో కంపెనీ పెట్టడం జరిగింది. అలాగే మన కంపెనీ ప్రోడక్ట్లు ఏవైతే ఉంటాయో వాటిలో కెమికల్ని చాలా తగ్గిస్తాము. అవి చాలా ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి. అలాగే రైతుకు కూడా మంచి మేలు చేస్తాయి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. రైతులు ఎక్కువ రకరకాల కెమికల్స్ వాడి వాటి వల్ల కూడా ప్రయోజనం లేకుండా పెట్టుబడి భారం ఎక్కువ పెరిగి చాలా అప్పులు పాలై రైతులు బాధపడుతున్న తరుణంలో మనం ఐకా మందు తయారు చేసాం. ఈ ఐకా మందులో ఎటువంటి ప్రోడక్ట్లు వాడతామంటే దీంట్లో వచ్చేసి ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ అంటే బలమైన ఆహార పదార్థాలు, ఏదైతే మొక్క కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి అవి ఉంటాయి. అలాగే మినరల్స్ ఉంటాయి. మినరల్స్ అంటే మనం స్ప్రే చేసే మందు సగం భూమి మీద పడుతుంది. కెమికల్ ఏదైతే స్ప్రే చేస్తామో అది సగం భూమి మీద పడి ఈ ఎరువులు ఎక్కువగా వాడి భూమిలో ఉన్న భూసారం తగ్గిపోయినప్పుడు మొక్కకు కావాల్సిన సహజమైన మినరల్స్ అనేవి దొరకవు. దానిని మందులో యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చి హార్మోన్స్, ఆర్గానిక్ మాన్యూర్ ఇవన్నీ కలిపి కెమికల్స్ని తగ్గించి మొక్కకు అదనంగా బలం ఇస్తుంది. ఎక్కువ కాయలు, కొమ్మలు రావడానికి మన కంపెనీ మందులు బాగా సహాయపడతాయి. మొక్కలు అనేవి మంచిగా పెరుగుతాయి. రైతుకి ఖచ్చితంగా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడిని కూడా తగ్గించి ఈ విధంగా మనం మార్కెట్లో వస్తున్నాం. రైతుల్ని సేవ్ చేయడం, అలాగే రైతులతో పాటు కంపెనీ కూడా డెవలప్ చేసుకుంటూ, మన కంపెనీకి 20 మంది ఎంప్లాయీలు ఉన్నారు ఫీల్డ్లో. అలాగే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నది. 20 సంవత్సరాల అనుభవం ఉన్న దాంట్లో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. 20 సంవత్సరాల అనుభవంతోనే రీసెర్చ్ చేసి మనం ఆర్గానిక్ మందులు తయారు చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో పురుగుకి ఇంగోతో కానీ రకరకాల ఆర్గానిక్ పదార్థాలు ఏవైతే న్యాచురల్గా మన ప్రకృతిలో దొరుకుతాయో ఆ పదార్థాలతో, ఒక ఇంగోతో కూడా పురుగుని చాలా రకాలు ఉన్నాయి పురుగు మందులు, ఇంగోతో కూడా కంట్రోల్ చేయడానికి కూడా మేము దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఇంకా ఆర్గానిక్ పదార్థాల వైపు రీసెర్చ్ చేసుకుంటూ ముందుకెళ్ళే తరుణంలో కొంతమంది కేటుగాళ్ళు, వేరే కంపెనీ వాళ్ళు ఎవరు కూడా ఒక కంపెనీ ప్రోడక్ట్ని మేము వేరే కంపెనీ ప్రోడక్ట్ మంచిగా ఉండవు, డూప్లికేట్ అని ఎప్పుడు చెప్పం. మాది గొప్ప, మా మందు బాగుంటుంది అనేది 10 మందికి ఇచ్చి ఆ రిజల్ట్ బట్టి రైతుల్ని మోటివేషన్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. కానీ నిన్న మొన్న రీసెంట్గా 2-3 యూట్యూబ్లో, వాట్సాప్లలో మా ఐకా ఫేక్ అని, అంటే ఐకాకి రైతు డబ్బా పట్టుకొని తిరుగుతున్నాడు మార్కెట్లో. రిజల్ట్ వేరే ఏ మందుకు లేదు. వేరే మందులు కొట్టాలంటే 2-3 రకాల మందులు కొట్టాలి. కానీ ఐకా అయితే ఒకటి కొడుతుంది. ఐకా 999 కొడితే ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. చాలా బాగా, అంటే లేత మొగ్గలు, మంచి రిజల్ట్ వస్తుంది. కానీ దీన్ని డూప్లికేట్ అంటున్నారు. స్వయాన ఈరోజు రైతు వాడినారు. ఇది ఎవరన్నా? మీ పేరు? విజయ. చాగపూర్. ఏ జిల్లా ఇది? మండలం ఇట్క్యాల మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, చాగపూర్ గ్రామం. మీ పేరు? విజయ్. ఈ రైతు స్ప్రే చేశారు. ఇలాగ 1000 మంది రైతులు స్ప్రే చేశారు. ఎక్కడ కూడా రైతుల దగ్గర కంప్లైంట్ లేదు. ఏ రైతు కూడా ఇది ఫేకు, డూప్లికేటు, నాకు పని చేయలే అని ఏ రైతు కూడా ఈ రోజు వరకు చెప్పలేదు. కానీ వీళ్ళు వేరే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఆ యూట్యూబర్స్ వాళ్ళ కంపెనీ అంటే తెలియదు, బయో ప్రోడక్ట్ ఏందో తెలియదు, ఆర్గానిక్ మందు అంటే తెలియదు, కెమికల్ అంటే ఏందో తెలియదు, న్యూట్రిన్స్ అంటే ఏందో తెలియదు, ఫర్టిలైజర్ అంటే ఏదో తెలియదు. అలాంటి వాళ్ళు ఒక యూట్యూబ్ పెట్టుకొని వాళ్ళు చెప్పిందే కొట్టాలంట రైతులు, వేరే మందులు ఏ వాడొద్దంట. అంటే ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒక మాఫియా లాగా తయారై రైతులు రేటు ఇప్పుడు ఐకా మేము పావు లీటర్ ఎకరాకు వచ్చేసి 700 రూపాయలకి ఇస్తున్నాం అండి. 700, 650 కూడా ఇస్తున్నాం కొన్ని చోట్ల. అలాగా రైతులకు తక్కువ ధరలో ఇస్తున్నాం. వాళ్ళు 850, 900 అట్లా అమ్ముకుంటున్నారు. కానీ మా ప్రోడక్ట్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. రైతులు నమ్మొద్దు. వాళ్ళ బిజినెస్ ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ ఎవరు కొనట్లేదు. దీన్ని ఫేక్ అని వాళ్ళు ఇప్పుడు దీని మీద పడ్డారు. రిజల్ట్ బాగుంది, రైతు సాటిస్ఫై ఉన్నాడు. సాటి రైతులు చెప్తున్నారు, వేరే రైతులు కూడా కొడుతున్నారు. 10 రకాల మందులు కొట్టినా మాకు ఉపయోగం లేదు. ఇది ఒకసారి కొడితే చేను మంచి పెరిగింది, పెరుగుదల వచ్చింది, ఎక్కువ కొమ్మలు వచ్చాయి. ఎన్ని కొమ్మలు వచ్చాయి అన్ని కాయలు వస్తున్నాయి, పూత వస్తుంది, బాగుందనేసి రైతులు సాటిస్ఫై అయితే ఈరోజు ఈ కంపెనీ వేరే వాళ్ళు వచ్చి మన కంపెనీ మందులు డూప్లికేట్ అని ఇలా దొంగ ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు రైతు మాటల్లో మనం విందాం ఏ విధంగా పనిచేసింది, ఇది డూప్లికేటా ఒరిజినలా, ఈ మందు వాడొచ్చా వాడకూడదు అనేది సాటి రైతు ద్వారానే చెప్పిస్తాను. రైతు మాటల్లోనే మనం విందాం. చెప్పన్న, ఈ మందు ఎప్పుడు తీసుకున్నారు? వారం కింద తీసుకున్నారు. ఎన్ని ఎకరాలు ఇది? ఎకరన్నర. దీన్ని స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? వారం అవుతుంది. ఇవి రిజల్ట్ ఎలా ఉంది మీకు? బాగుంది. రిజల్ట్ బాగుంది. గీడ, నల్లి, దోమ అన్నీ పోయినాయి, నీట్గా ఉందా? మందు మీకు ఏమైనా డూప్లికేట్ అనిపించిందా? ఏం లేదు. మరి చాలా మంది ఏంటంటే ఇది డూప్లికేట్ అని అంటున్నారు. చాలా మంది వేరే వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ మందు డూప్లికేట్ అని అంటున్నారు. దానికి మనం ఏ సమానం చెప్తావు నువ్వు? కొట్టుకోవచ్చు, బాగుంది. మరి దీన్ని డూప్లికేట్ అన్న వాళ్ళకి దేంతో కొట్టాలి? ఒరిజినల్ ఉంది మంది అయితే, ఒరిజినల్ బాగుంది. మందు ఒరిజినల్ కదా. మరి డూప్లికేట్ అన్న వాళ్ళకి నువ్వు రైతులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తావు? బాగుంది, ఇదైతే బాగుంది. నెంబర్ ఒకసారి కొట్టుకోవచ్చు, మంది అయితే బాగుంది. నేను అలాగే రైతులు కూడా చెప్పు, నువ్వు అడ్వైస్ చేసి ఒకసారి. ఇది మంది అయితే ఒరిజినల్ ఉంది, బాగుంది. నేను వాడాను, నెంబరే కొంచెం పనిచేస్తుంది. ఒక్కసారి వాడండి, మీరే చూడండి, బాగుంది. మంది గ్రోత్ వచ్చింది, జీడ, దోమ అన్ని పోయినా? ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఒకసారి స్ప్రే చేసావా? 2 సార్లు స్ప్రే చేసావా? ఒకటే స్ప్రేయింగ్ ఇంత వచ్చింది పైరు. చూడండి, ఈరోజు రైతులు కూడా వీళ్ళంతా రైతుల్లో ఉన్నాం మనం. రూమ్లో కూర్చొని ఇది ఫేకు అది ఫేకు ఒరిజినల్ అని చెప్పట్లేదు. డైరెక్ట్ ఫీల్డ్లో ఉన్నాం. రైతు స్ప్రే చేశాడు, మా కంపెనీ వాళ్ళం, ఈయన రైతు వాడిండు, చెప్పాల్సింది వాళ్ళు, వినాల్సింది రైతులు. కానీ దొంగలు ఉన్నారు, ఆ దొంగల మాటలు వినమాకండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి ఇవాళ ఐకా బాగా పనిచేస్తుంది. మార్కెట్లో పోతూ ఉంటే వాళ్ళ కళ్ళు ఓరుస్తలేవు. వాళ్ళ వ్యాపారం పోయి మన మీద పడి మన ఫేక్ అంటారు. ఎప్పుడైనా ఏ చెట్టుకి కాయలు బాగుంటాయో ఆ చెట్టుకే రాళ్ళు ఎక్కువ విసురుతారు. అలాగే మన ఐకా బాగుంది కాబట్టి రిజల్ట్ బాగుంది. చూడండి, పూరా దికవి ఇద్దరు దిక ఇద్దరు మేరే తరపులా ఇంత బాగా ఉంది కాబట్టి, రిజల్ట్ బాగా వస్తుంది కాబట్టి ఈ రైతులను తప్పుదోవ పట్టించడానికి రూమ్లలో కూర్చొని ఈ మందు బాగాలేదు, అది ఫేకు, ఇది ఫేకు, వీళ్ళే డూప్లికేట్ గాళ్ళు. ఈ డూప్లికేట్ వాళ్ళే మనల్ని డూప్లికేట్ అనేసి చెప్తున్నారు. రైతులు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు ఐకా మందు. ఎక్కడైనా మీకు ఇబ్బంది ఉన్నా, ప్రాబ్లం ఉన్నా మా ఫోన్ నంబర్ పెడతాము. మీకు ఐకా అనేది ఐ ఉంటుందండి. ఇది శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళ కంపెనీ అండి. శ్రీరామ ఆర్గానిక్స్ ఇక్కడ లోగో ఉంటుంది. ఇక మేము కంపెనీ వాళ్ళం అండి. శ్రీరామ ఆర్గానిక్స్ ప్రోడక్ట్ ఇది. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరు కూడా వాళ్ళ మాటలు వినమాకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నంబరు యూట్యూబ్లో పెడతాము, అలాగే వాట్సాప్లో పెడతాము. కాల్ చేయండి, మీ ఊరు వస్తాం, మాట్లాడతాం. ఓకేనండి. అందరికీ ధన్యవాదాలు.